సరే, దాన్నేముంది, తప్పకుండా చేద్దాం. నమస్కారం బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, బాయ్. నీకు తెలిసిన విషయమే బాబు, మా ప్రేవళ్ళకి నేను ప్రేమించిన సంగతి. ప్రేమ నా దృష్టిలో కలుషితమైనది. ప్రేమ పిచ్చిలో పడి పవిత్రమైన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రేమికులను చూస్తే నాకు అసహ్యం బాబు. చివరికి నా ఇంట్లో నా కూతురు కూడా ఈ పిచ్చి ప్రేమలో పడిందని తెలిసి అవమానంతో తలదించుకుంటున్నాను బాబు. ముఖ్యంగా మన సంస్కృతికి, సాంప్రదాయ సంగీతానికి ప్రాణమిచ్చే నేను ఈరోజు నా కూతురు చేసిన పనికి దోషిగా, నిస్సహాయంగా నీ ముందు నిలబడ్డాను బాబు. తమ బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పంపిస్తాయి పక్షులు. కానీ మనుషులు, పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులైన తర్వాత కూడా తమ సంరక్షణలోనే ఉండాలని కోరుకుంటారు బాబు. ఈరోజు నా కూతురు నా అభిప్రాయాల్ని, నా కన్న ప్రేమనే కాదని నీ ప్రేమ కోసమే వెంటపడుతోంది బాబు. అందుకే బాబు, చిన్నవాడువైనా చేతులు పట్టుకుని వేడుకుంటున్నా. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన వ్యక్తివి నీవే బాబు, నీవే. మీరు పెద్దవారు, సంస్కృతి సాంప్రదాయానికి, సాంప్రదాయ సంగీతానికి వన్నె తెచ్చిన మహానుభావులు. మీరు నన్ను ఇలా ప్రాధేయపడటం నాకు చాలా బాధగా ఉంది సార్. సాంప్రదాయానికి, కుటుంబ పెద్దలకు వ్యతిరేకంగా ఇద్దరు యువకులకు మాత్రమే పరిమితమైన ప్రేమకు నేను కూడా వ్యతిరేకినే సార్. ప్రేమనేది రెండు హృదయాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు సార్, రెండు కుటుంబాలకు సంబంధించిన బాధ్యత అనేదే నా నమ్మకం. నాకు తెలిసినంత వరకు మీ అమ్మాయి నన్ను ప్రేమించడానికి ఖచ్చితంగా నేను కారణం కాదని నమ్ముతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేనెప్పటికీ వ్యతిరేకినే సార్. రెండు కుటుంబాల అంగీకారంతో వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాతే నా భార్యను నేను ప్రేమిస్తాను సార్. మీకు నచ్చినట్లుగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మీ అమ్మాయి పెళ్లి జరిపించండి. నా వైపు నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు సార్. ఏమిటి అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరిగిందని? ఇంకేం జరగాలండి? మీకు మీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరేమైపోయినా పర్వాలేదు. అవును, మాకన్నీ ఇచ్చిన మీరు కనీసం మా మనసు తెలుసుకున్నందుకు బాధగా ఉంది నాన్నగారు. నేనేదో తప్పు చేస్తున్నట్లు అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నా అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఒక్క నిమిషం నాన్నగారు, నేను మాట్లాడొచ్చా? ఒకప్పుడు స్వయంవరంలో బల ప్రదర్శనకిచ్చిన విలువ వధూవరులకు ఇవ్వనట్లే మా ఇద్దరి ప్రేమని మీరు ద్వేషించే ప్రేమ దృష్టితో చూస్తున్నారు. ఆనాటి ఆ సాంప్రదాయాన్ని ఈనాటి ఈ జనరేషన్ కూడా కొనసాగించాలనుకోవటం ఏ న్యాయం నాన్నగారు? ఒకటి రెండు ప్రేమలు ఫెయిల్ అయినంత మాత్రాన అసలు ప్రేమనే ద్వేషించటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి నాన్న. మీరు నేర్పించిన సాంప్రదాయం, కళ, విద్యాభ్యాసంలో నేర్చుకున్న ప్రతిజ్ఞతో నా జీవితాన్ని ఎందుకు నిర్మించుకోకూడదో చెప్పండి. ప్రేమించడం చెడిపోవడానికి కాదు నాన్న. ప్రేమించడం అంటే జీవితాన్నే ఎన్నుకోవటంగా భావించే శంకర్ని ప్రేమించాను. మీరు ఏ ప్రేమతో అయితే నన్నిన్నాళ్ళు కంటికి రెప్పలా పెంచారో అదే ప్రేమ శంకర్లోనూ ఉందని నేను నమ్ముతున్నాను నాన్న. ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోయిండొచ్చు. నన్ను ప్రేమించిన మీరు నేను ప్రేమించిన శంకర్ను నమ్మండి నాన్న. దయచేసి మా ఇష్టాలను మీ ఈగోలతో ముడిపెట్టకండి. ప్లీజ్ నాన్న, మరొక్కసారి ఆలోచించండి.
నేను చూసిన సంబంధం మా అమ్మాయి చేసుకోవటం లేదండి. తనకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటూ. తల్లిదండ్రులని కాదని ఆ అమ్మాయే తనకు తగిన వాడిని వెతుక్కుందంటే మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు బ్రతికేదే పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం. అలాంటిది మనల్నే కాదంటే మనం బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ప్రేమంటే వ్యామోహం, ప్రేమంటే ఒక దాహం అని తెలిపినదొక స్నేహం, నమ్మెను ఇప్పుడీ హృదయం. ప్రేమంటే అనురాగం, ప్రేమంటే అభిమానం, ఇది మొదలగు శుభ సమయం, అది పెద్దలు కూర్చిన బంధం. ఎందుకీ జన్మ, ఎవరితో ప్రేమ, ఎందుకీ జన్మ, ఎవరితో ప్రేమ, నిర్ణయించునది కాలం, యౌవనమన్నది వేచి ఉండుటే ధర్మం. ప్రేమంటే వ్యామోహం, ప్రేమంటే ఒక దాహం. నువ్వడగనిదే నీలో శ్వాసై నిన్ను నిలిపెను గాలి, నువ్వు కోరనిదే నిన్నే మోస్తూ నిన్ను కాచెను భూమి. నువ్వడగనిదే నీలో శ్వాసై నిన్ను నిలిపెను గాలి, నువ్వు కోరనిదే నిన్నే మోస్తూ నిన్ను కాచెను భూమి. ఇలా పంచభూతాలన్నీ పంచ ప్రాణాలుగా ప్రేమిస్తుంటే, సుదూరాల ప్రేమ కోసం సంఘ విద్రోహిగా బ్రతకడమంటే, సాంప్రదాయ కాపరికి విలువ ఎక్కడుంటుంది, కళల వెలుగు రేఖలకి స్థానమెక్కడుంటుంది. తప్పటడుగే పడకుండా చూడాలి లోకం భూకంట, తప్పటడుగే పడకుండా చూడాలి లోకం భూకంట. ప్రేమంటే వ్యామోహం, ప్రేమంటే ఒక దాహం. పిలవనిదే తానే పలికి బదులిచ్చిన వలపు, నే తలవనిదే నాలో తలపైనను మార్చిన మరపు. తలై వచ్చి నిదురను చంపి నిందనాపైలా వేసేస్తుంటే, ఆలయ్యగసి గుండెను తట్టి హాయి
తరతరాల ఆచారం ఓడనివ్వను నా కోసం, తరతరాల ఆచారం ఓడనివ్వను నా కోసం. హాయ్. ఏంటండి అమ్మాయిల్ని అవమానించడం తప్ప ఎప్పటికీ అర్థం చేసుకోరా మీ అబ్బాయిలు? జీవితంలో ఆడది ఒక్కరినే ఇష్టపడుతుంది, అతన్నే జన్మజన్మలకు ఆరాధిస్తుంది. అందులో ప్రవల్లిక లాంటి సున్నితమైన అమ్మాయి మనసును అంగీకరించని శంకర్ని ఈ ప్లేస్లో ఉంటే కడిగేసేదాన్ని. శంకర్, ఏంట్రా? నేను ప్రవళికను ప్రేమిస్తున్నానని తెలిసి నా ప్రేమను ఆక్షేపించావు. నిన్ను ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని ఆక్షేపించి పంపించావు. ఇదేనా ప్రేమించే వారిపై నీకున్న అభిప్రాయం? సతీష్, ఈ ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేరనుకుని ప్రేమిస్తారా? తల్లిదండ్రులు చెప్పి ప్రేమించండ్రా. అందుకు నువ్వేమీ మినహాయింపు కాదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారని గుర్తుండి ప్రేమించినప్పుడే అది నిజమైన ప్రేమరా. డాక్టర్కి ఫోన్ చేయరా? ఒక్క నిమిషం అమ్మా. ప్రవళిక. డాక్టర్ గారు, మా చెల్లి స్పృహ తప్పిపడింది. చూడండి సార్, ప్లీజ్. ఏమైంది సార్? చాలా నీరసంగా ఉంది, మానసికంగా చాలా బాధపడుతుంది. దేని గురించో ముందు విషయం తెలుసుకోండి. ఇంకా దేని గురించండి? వారం రోజులుగా విశ్రాంతి లేకుండా నాట్యం చేస్తూనే ఉంది. మాట వినిపించుకోదు, మొండిగా ప్రవర్తించి ప్రాణాల మీద తెచ్చుకుంది. మరేం పర్వాలేదమ్మా, ముందు విశ్రాంతి తీసుకొని ఈ మందులు రాసిస్తాను, త్వరగా కోలుకుంటుంది. డాక్టర్ గారిని దింపొచ్చే బాబు. అలాగే అలాగే. అమ్మా, ఏం కాదమ్మా, ఏం కాదు. నమస్తే అంకుల్. నేను చెప్పబోయేది మీ సాంప్రదాయానికి మచ్చ తెచ్చేదో వన్నె తెచ్చేదో కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పకపోతే నా స్నేహానికి నేను ద్రోహం చేసినట్లే. అందుకే మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మన ప్రవల్లిక శంకర్ అనే వైజాగ్ అబ్బాయిని ప్రేమిస్తోంది. కానీ శంకర్ మాత్రం తన ప్రేమను అంగీకరించలేదు. ఇప్పుడు తన ప్రేమను తనలోనే దాచుకుని కళకే అంకితమైపోవాలని నిర్ణయించుకుంది. ఎక్కడికి రా బయలుదేరావు? ఇంతమందిని బాధపెట్టి నువ్వేంట్రా సాధించేది? సతీష్, ప్రవల్లిక నన్ను ప్రేమించింది కానీ నేను ప్రవల్లికను ప్రేమించలేదురా. అయినా చిన్నప్పటి నుంచి తెలిసిన నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? సారీరా. నమస్కారం అండి. కృష్ణారావు గారు, నన్ను క్షమించండి, నా చెయ్యి దాటిపోయింది. మన చేతుల్లో ఏముందండి, ఇదంతా మన తలరాత. శంకర్ గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను. ప్రవల్లిక తన ప్రేమ కోసం పడే బాధను చూస్తుంటే
నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను తనను ప్రేమించలేదు, తనే నన్ను ప్రేమించింది. నాకు ప్రేమ మీద నమ్మకమే లేదు. పెద్దవాళ్ళం కదా, గొప్పగా ఆలోచించావనుకున్నాం. చిన్నవాడివైనా పెద్దవాళ్ళలాగా ఆలోచించావు. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నిన్నిప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ప్రవళిక ప్రేమను అంగీకరించు బాబు. ఇంతకు ముందే నేను మిమ్మల్ని ప్రేమించాననుకున్నాను, కానీ పెద్దలు ఆమోదించిన ఈ క్షణమే నిజంగా ప్రేమించాననిపిస్తోంది. ఈ రోజు నుంచి నేను నీవాన్ని, నువ్వు నాదానివి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. మాటే నేర్పిందేంటిలా, అది నిన్నే చూపిస్తుందిలా, నలువైపుల నువ్వైపోయే మాయలా. అలై నువ్వుగా మదే తరమగా, తీరం కానుగా తీరే మారగా. గగనానికి కరిమబ్బులే ఓ అందం, ఆ మబ్బుకి చిరుజల్లులే మరి ఇష్టం. మదించావు నా గుండెని, తరించాను నీ చూపుకి, హోదిగొచ్చాను నీ చెంతకి, నీ పాదం చెంతనే చేరనే. నువ్వుగా మాదే తరమగా, తీరం కానుగా తీరే మారగా. కదిలొస్తుంటే నువ్వలా, కలలాగే ఉంది నాకిలా, అది నిజమో కాదో నువ్వే చెప్పిలా. నిన్ను చూడని
ఈ కళ్ళకి లేదర్థము నిన్ను చేరని నా పలుకుకి ఓ శాపము నా గుండెలో ఒదిగిందిగా నీ రూపం అది చాలని అయ్యానుగా నీ దాస్యం రాయై ఉన్న ఈ రోజుకి లేదే స్పర్శము మాటికి మార్చేసావు నాలోగిలి ఇచ్చేసావు దీపావళి అలై నువ్వుగా మదే తరమగా తీరం కానుగా తీరే మారగా కదిలొస్తుంటే నువ్వలా కలలాగే ఉంది నాకిలా అది నిజమో కాదో నువ్వే చెప్పిలా ఇది ఎలా ఉందో చూడు.